ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్చడి పప్పు ఇలా వేసుకోను ఈ వీడియోలు చూపెడతా. ముందుగానే కందిపప్పును ఉడకబెట్టుకున్నాం. ఇలా మెత్తగా పప్పు తోటి రుద్దుకోవాలి. దీనికి కావలసినవి కొత్తిమీర, మెంతి, పుదీనా, కల్జామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1/2 చెంచాడు జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు దూరగా గోలించుకోవాలి. కల్జామాకి వేసుకోవాలి. 1 చెంచాడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన వేదాకా కలుపుకోవాలి. 1/2 చెంచాడు ఇంగేయాలి. పచ్చివాసన వేదాకా గొలియాలి. చెంచాడంత పసుపు, ఉప్పుకున్న పప్పు ఇందులో వేయాలి. తగినంత ఉప్పు. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు 2 నిమిషాలు ఉడికించుకున్నాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పల్చడి పప్పు రెడీ అయింది. ఈ పల్చడి పప్పు చారు అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. కందిపప్పు పల్చగా వేసుకోవాలి, ఇలా చారు చేసుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది.